హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి. లక్కు మరియు చింటూ అంగన్వాడీ లోపలికి వెళ్లారు. లోపలికి లక్కు చింటూ వెళ్ళగానే టీచర్, ఏంట్రా లక్కు చింటూ ఇంతసేపెక్కడికి వెళ్లారు? బయటికి వెళ్ళింది అంగన్వాడీలో చదువుకోవడానికా లేక పొలం పనికి వెళ్లారా? లేదు టీచర్, పక్క వీధిలో ఉన్న పిల్లలకి లైన్ వేయడానికి వెళ్ళాం టీచర్. నోరు మూయిరా వెదవా, వెళ్ళి కూర్చోండి. లక్కు చింటూ ఇద్దరూ భయపడి వెళ్ళి కూర్చుంటారు. టీచర్ క్లాస్ చెప్పడం మొదలు పెడతారు. టీచర్ క్లాస్ చెప్పడం మొదలుపెట్టగానే లక్కు పక్కన ఉన్న వాళ్ళందర్నీ చూస్తూ చిన్నగా నవ్వుతూ వాళ్లతో భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి. మన టీచరమ్మ యొక్క జాతకం. టైంకి అంగన్వాడీకి వచ్చి గుడ్లు చిక్కిలన్నీ బ్యాగులో వేసుకుని ఇంటికి వెళ్తుంది అమ్మ. ఓ ఓ ఓ మా టీచరమ్మ అట్టాంటి ఇట్టాంటి టీచరమ్మ కాదురయ్యో, పాల ప్యాకెట్ల కోసం అంగన్వాడీకి వస్తుందిరయ్యో. టీచర్, నోరు మూయిరా లక్కుగా, నేను అంగన్వాడీకొచ్చింది నీ అల్లరి చూడ్డానికా? శ్రద్ధగా చదువుకోరా వెదవా. టీచర్ చివర్లో అందర్నీ ఉద్దేశించి, పిల్లలు, రేపు మీ అమ్మనాన్నలతో రండి, రేపు మీకు గుడ్లు చిక్కిలిస్తారు. లక్కు: మాకేనా? మీకు కూడానా టీచర్? టీచర్, రేపు నీకు మీ అమ్మనాన్నలతోనే తన్నిస్తా, ఇంక వెళ్ళండ్రా. లక్కు మరియు చింటూ సాయంత్రం అంగన్వాడీ తర్వాత ఇంటికి వెళ్తుండగా దారిలో వాళ్ళకి చేపలమ్మే సప్పిముక్కు సుకన్య ఆంటీ కనిపించింది. ఇక చూడండి వీళ్ల రచ్చ. సుకన్య: రండి బాబూ, రండి, తాజా తాజా చేపలు ఇప్పుడే గాల్లోనికి ఎగిరి వచ్చాయి, నీటిలోంచి మునిగి వచ్చాయి, తాజా తాజా చేపలు. లక్కు: ఒరేయ్ చింటూ, చూడ్రా, ఆ సప్పిముక్కు సుకన్య ఆంటీ వచ్చింది చేపలు పట్టుకుని, చూడు ఎంత అల్లరి చేస్తానో. చింటూ: అరే లక్కు, సప్పిముక్కు అనకురా, తను మన పిన్ని, అది కూడా చేపలమ్మే ఆంటీ కదా. లక్కు: చేపలు అమ్మా, చేపలు తాజా తాజా, సపప్పిముక్కు సుకన్య ఆంటీ చేపలే. సుకన్య ఆంటీ: ఒరే లక్కు, ఆగురా, నీకుందిరా ఈరోజు, లొట్టపీస్ అన్న పేరు ఊరికే రాలేదు కదా. సుకన్య ఆంటీ దగ్గర నుంచి తప్పించుకున్న లక్కు చింటూ అటుగా వెళ్తుండగా పంతులుగారు కనిపిస్తారు. పంతులుగారు: నాయనా లక్కు, ఏంట్రా ఈ మధ్య అస్సలు కనిపిస్తలేవు, బావున్నావా? ఈరోజు గ్రహచారం చూస్తే నీ జాతకంలో గ్రహాలన్నీ చాలా బలంగా ఉన్నట్టున్నాయే. లక్కు: బాగున్నాను పంతులుగారు, నా గ్రహాలు బాగున్నాయి కాబట్టే కదా మీ ముందు వచ్చి ఇంత అల్లరి చేస్తున్నాను. ఒకవేళ నా గ్రహాలు బాలేకపోతే ఎప్పుడో మిమ్మల్ని మీ జాతకంతో సహా అంగన్వాడీ కాలువలో కలిపేసేవాడు. పంతులుగారు: అబ్బబ్బా, ఏదో సోకులాపరా. సరే కాని నీకు అంకెలు లెక్కలొచ్చా? అంగన్వాడీలో టీచర్ చెప్తే ఏమైనా నేర్చుకున్నావా? లక్కు: పంతులుగారు, ఆ అంకెలు లెక్కలు అంటారా, అది చాలా చిన్న విషయం. మీరు ఆ మంత్రాలు ఆపి మీ బోడి గుండు మీద ఉన్న వెంట్రుకలన్నీ ఒక్కోటి లెక్క పెట్టండి, అవే నా అంకెలు. పంతులుగారు: ఒరేయ్, నీ నోట్లో నాలుక పెట్టి దేవుడు తప్పు చేశాడా? నా గుండు మీద వెంట్రుకలు లెక్క పెట్టడం ఏంట్రా ఎదవా, నీ తిక్కకి ఏమైనా హద్దదుపుందా? పంతులుగారి దగ్గర్నుంచి లక్కు చింటూ బయటకు వస్తారు. పంతులుగారి అరుపుల నుంచి తప్పించుకున్న ఫీలింగ్తో వాళ్లు నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా దారిలో బుజ్జి కనిపిస్తుంది. లక్కు: ఏంటి బుజ్జి, తెగ సీరియస్గా ఫేస్ పెట్టావు, ఏంటి సంగతి? బుజ్జి: మరి ఏం పనిలేక సీరియస్గా ఉన్నాను మరి. నేనేమైనా నీలాగా ఊరిమీద కుక్క అనుకుంటున్నావా? లక్కు: అవును అవును, నా ఎదురుగానే ఊరిమీద కుక్క కనిపిస్తుంది. బుజ్జి: ఇలాంటి కుళ్ళు జోక్స్కి ఏం తక్కువ లేదు. లక్కు: సరే కాని బుజ్జి, ఈ మధ్య ఏంటి బజ్జిలా అయిపోతున్నావు? బుజ్జి: నువ్వు ఊరిమీద తిరిగి కాకిలా అయినప్పుడు లేదు, నేను బజ్జిలా అయితే ఏంటి? ఆయన నీకు ఇంటికి వెళ్ళు, నీకు ఉంది. మరి ఈ రచ్చ ఇలాగే కొనసాగాలంటే వెంటనే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ బటన్ గుద్దేయండి. ఇందులో మీకు నచ్చిన పంచ్ డైలాగ్స్ ఏంటో కామెంట్లో పడేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకేం షాక్స్ ఉన్నాయో చూద్దాం. బాయ్.